జనరల్గా హీరో క్యారెక్టర్ చాలా బాగుండి పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తే వన్ మ్యాన్ షో అంటుంటాం కదా. హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్ డెకాయిట్ మూవీ రివ్యూ. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో దట్ ఈ వీడియో ఇంకా చాలా మందికి కనిపించే అవకాశం ఉంటుంది. జనరల్గా అడవిశేష్ గారి సినిమాలు అనేసరికి కథకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. దట్టు ఈ సినిమా టైటిల్ డెకాయిట్ అయితే క్యాప్షన్ ఒక ప్రేమ కథ అని పెట్టారు. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ చూడబోతున్నాను అనే ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళి కూర్చున్నాను నేను. ఈ సినిమా కథ అయితే మాత్రం నెల్లూరు చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో జరుగుతూ ఉంటుంది. సో సినిమా మొత్తం క్యారెక్టర్ స్లాంగ్ కూడా ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళు ఎలాగైతే మాట్లాడతారో అదే స్లాంగ్ లో మాట్లాడడం జరుగుతుంది. లాస్ట్ 7 years లో అడవిశేష్ గారి మూవీస్ అన్నిట్లో ఆయనది ఒక స్టబాన్ క్యారెక్టరే ఉండేది. బట్ ఈ సినిమా ట్రైలర్ అండ్ టీజర్ చూసిన తర్వాత ఆయన క్యారెక్టర్ కొంచెం జోవియల్ గా కూడా ఉంటుంది అని అర్థమైంది. ఇంకా ఈ సినిమాలో నెక్స్ట్ అట్రాక్షన్ పాయింట్ ఏంటి అంటే అనురాగ్ కశ్యప్ గారు. శ్రీహరి గారిది గణపతి అని ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాలో నాగబాబు గారి క్యారెక్టరే ఎగ్జాక్ట్ గా ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్ ప్లే చేసినట్లయితే అనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సీరియస్లీ చెప్తున్నా, సినిమా మొత్తం ఆవిడ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. జనరల్గా హీరో క్యారెక్టర్ చాలా బాగుండి పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తే వన్ మ్యాన్ షో అంటుంటాం కదా. ఈ సినిమా ప్రాపర్గా చెప్పాలి అంటే మృణాల్ ఠాకూర్ వన్ ఉమెన్ షో. ఏ ఒక్క సీన్లో కూడా ఆవిడ పెర్ఫార్మెన్స్ బాగాలేదు అని అంచడానికి అయితే లేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే హీరో అడవిశేష్ని డామినేట్ చేసేలాగే చేశారు ఆవిడ యాక్టింగ్. ఇంకా ఈ సినిమాలో నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ వరకు స్టోరీలో ఉండే డెప్త్. అంటే జనరల్గా ఇంటెలిజెన్స్ వర్సెస్ ఎమోషన్ అనే ఆర్గ్యుమెంట్ మనలో ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఎమోషన్స్ లో కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎమోషన్స్ అనేవి ఉంటాయి కదా. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం హరిదాస్ అనే క్యారెక్టర్ లో ఉండే పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎమోషన్స్ మధ్య జరిగే యుద్ధాన్నే చూపిస్తారు. ఆ పాయింట్ ని చాలా డెప్త్ గా చెప్పడానికి ట్రై చేశారు. ఇంకా ఈ సినిమా నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాని స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేసిన విధానం. సీరియస్లీ చెప్తున్నా, ఈ సినిమా స్టోరీ ఆన్ పేపర్ చాలా బాగుంటుంది. అంటే క్యారెక్టర్స్, వాటిలో సీరియస్నెస్, అలాగే ఇంకో పక్క లవ్ స్టోరీ, ఇలా అన్ని విధాలుగా ఈ సినిమా స్టోరీలో చాలా డెప్త్ అయితే ఉంటుంది. కానీ ఆ స్టోరీని తీసుకొచ్చి స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసేటప్పుడు ఫస్ట్ హాఫ్ వరకు ఓకే అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి డైరెక్టర్ కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. గట్టిగా చెప్పాలి అంటే సెకండ్ హాఫ్ లో ఒక ½ an hour కథ ఎటు కదలదు. ఇంకా ఈ సినిమాలో నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా డ్యూరేషన్ 2 hours 32 minutes ఉంది సినిమా డ్యూరేషన్. ఖచ్చితంగా చెప్తున్నా, సినిమాలో ఒక 25 minutes అయితే కట్ చేయొచ్చు. జొనితా గాంధీ అనే సింగర్ తో సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేయించారు. అంటే ఒక ఇంటెన్సిటీ ఉన్న కథని చెప్పాలి అనుకున్నప్పుడు ఐటమ్ సాంగ్స్ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ని తీసుకొచ్చి సినిమాలో పెట్టడం అనవసరం. సినిమాలో ఫైట్ సీక్వెన్సులు కానీ చేజింగ్ సీక్వెన్సులు కానీ చాలా లెందీగా ఉంటాయి. సో ఇలాంటి విషయాలన్నీ కలిపి సినిమా లెంత్ అనేది చాలా వరకు పెరిగింది. ఇంకా ఈ సినిమాలో నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే సపోర్టింగ్ రోల్స్ కాస్టింగ్. హీరో హీరోయిన్ కాకుండా మిగిలిన రోల్స్ కూడా చాలా పెద్ద యాక్టర్స్ చేశారు. అనురాగ్ కులకర్ణి, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్ ఇలాంటి పెద్ద యాక్టర్సే ఉన్నారు సినిమాలో. యాక్టర్స్ అయితే పెద్దవాళ్ళని తీసుకొచ్చి పెట్టారు, కానీ వాళ్ళ క్యారెక్టర్స్ వచ్చేసరికి చాలా చిన్నగా అనిపించాయి. అసలు ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ అయితే ఆ క్యారెక్టర్ కి ప్రకాష్ రాజ్ గారిని పెట్టుకోవాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాలే. సేమ్ అనురాగ్ కులకర్ణి గారి క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. ఇంకా ఈ సినిమాలో నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే సౌండ్ మిక్సింగ్. లిటరల్లీ చెప్తున్నా, సినిమా ఫస్ట్ 20 minutes బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల చాలా వరకు డైలాగ్స్ అయితే అర్థం కాలేదు. అలాగే సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా చోట్ల ఫోర్స్ఫుల్ గా పెట్టినట్లయితే అనిపించింది. ఇంకా ఓవరాల్ గా డెకాయిట్ సినిమా ఎలా ఉంది అని నన్ను అడిగితే బాగానే ఉంది నుంచి బాలేదుకి మధ్యలో ఉంది. మరో సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై.